తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ నేను మళ్ళీ చెప్తున్నా, గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్జంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వారి ఇచ్చిన గైడ్ లైన్స్లోనే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికి ప్రస్తుతానికి 20% సప్లై చేస్తున్నారు. అయితే గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్జ్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్జ్యూమర్కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. అంటే 100% యాజ్ పర్ వాట్ హిస్టారికల్ డేటా ఇట్స్ బీయింగ్ గివెన్. బట్ కొంత కొరత ఉన్న మాట మేము ఉన్నదున్న మాట మీకు తెలియజేస్తున్నాం, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది కమర్షియల్ సిలిండర్స్ ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్జ్యూమర్స్కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి నుంచి కమర్షియల్ కన్జ్యూమర్స్కి ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో ఫిగర్స్ కూడా క్లియర్ కదా. డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరమైన చోట కొంత అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే విషయం. కమర్షియల్ సిలిండర్స్ గతంలో 23,000 పర్ డే ఇస్తుంటే, కమర్షియల్ అంటే హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నిటికీ, ఇప్పుడు 6,200 ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అది కాక స్టాండ్ బైగా 1,740 కెరోసిన్ కిలోలీటర్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ బైగా పెట్టడం జరిగింది. కమర్షియల్ సిలిండర్స్కి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఈరోజు రాష్ట్ర ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేర్స్ మీటింగ్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ కోఆపరేషన్ కోరడం జరిగింది. ఎక్కడ కూడా హోల్డింగ్ కానీ బ్లాక్ మార్కెటింగ్కి ఎవరైనా పాల్పడితే మరి మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సివిల్ సప్లైస్ భవన్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఒక 24 hour హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం 2 నెంబర్లు ఉన్నాయి. హెల్ప్ లైన్ నెంబర్ 1800-425-0033. సరే, నిన్నటి వరకు కొంత అది ఆయిల్ కంపెనీస్ వాళ్ళ బుకింగ్ ఏదైతే సైట్ ఉంటుందో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నది, ఒక విధంగా బ్లాక్ అయిందనే విధంగా కొన్ని మా అబ్జర్వేషన్ వస్తే ఈరోజు నేను ఆయిల్ కంపెనీస్తో మాట్లాడాను. వాళ్ళు ఏమనంటే ఒక్కసారి అది ఓవర్లోడ్ అయ్యి కొన్ని గంటలు అట్లా ఆగిపోయింది, ఇప్పుడు తిరిగి నార్మల్గా ఫంక్షన్ చేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను మెయిన్ పాయింట్ మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ఎల్పిజి కన్జ్యూమర్స్కి నేను తెలియజేస్తుంది ఏంటంటే,
డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి కొరత లేదు. కొంత కమర్షియల్ ఉంది, కమర్షియల్ కన్జ్యూమర్స్కి. అది ఎట్లా అధిగమించాలో కేంద్ర ప్రభుత్వానికి మేము వాళ్ళకి లేఖ రాసినాం, వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఈ విషయం దయచేసి అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను.